హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. అండ్ ఈ రిజల్ట్స్ తర్వాత అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్విఎస్ కేవీఎస్లో ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అదే ప్రాసెస్ ఉంటుంది. మీకు తేడా ఏమి ఉండదన్నమాట. అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీకు ఏదైతే లిస్ట్ ఇచ్చారో అది కేవలం మెరిట్ లిస్ట్ అనమాట. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కాదు. మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకి బదులు మెరిట్ లిస్ట్లో మీకు నెక్స్ట్ క్యాండిడేట్లు ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళ స్థానంలో మళ్ళీ కొత్త వాళ్ళని పిలుస్తారనమాట. మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్లను పిలుస్తారు. సో కాబట్టి మనకి సెకండ్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి కంపల్సరీ సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది ఈఎంఆర్ఎస్లో. ఎందుకంటే చాలామందికి రీసెంట్గానే మనకి చాలా స్టేట్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అండ్ అంతేకాదు మనకి ఒక్కొక్కరు ఒకటి కంటే 2 పోస్టులకు అప్లై చేశారు చాలామంది కూడా. ఎందుకంటే చాలామంది టీజీటీకి అప్లై చేశారు, హాస్టల్ వార్డెన్కి అప్లై చేశారు, ల్యాబ్ అసిస్టెంట్కి అప్లై చేశారు, హాస్టల్ వార్డెన్కి అప్లై చేశారు. ఇలా చాలామంది క్యాండిడేట్లు 2 పోస్టులకు అప్లై చేశారు. చాలామంది 2 పోస్టులకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే చాలామంది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి చాలామంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ చాలామంది వెరిఫికేషన్ కూడా ఆబ్సెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళు కూడా రాకపోవచ్చు, ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఈఎంఐకి సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ కూడా సిటీలలో ఉండవు. అన్నీ కూడా మనకి రూరల్ ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. అన్ని మారుమూల ప్రాంతాల్లోనే మీకు ఈఎంఐకి సంబంధించినటువంటి స్కూల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఎగ్జామ్ రాసిందే 50% క్యాండిడేట్స్ మాత్రమే రాశారు. అందుకే మనకి రిజల్ట్స్ అనేవి ఇంత త్వరగా వచ్చాయన్నమాట. సో కాబట్టి కంపల్సరీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఎవరైతే కంప్లీట్ చేశారో అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సరైన క్యాండిడేట్లన్నీ కూడా ఫిల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఇదే ప్రాసెస్ కేవీఎస్ ఎన్విఎస్లో కూడా జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చి ఆ తర్వాత కట్ ఆఫ్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకేనా, కట్ ఆఫ్ ముందే అనౌన్స్ చేయరు. అందుకనే మనకి రిజల్ట్స్ ఇచ్చారు కానీ కట్ ఆఫ్ అనేది ఇవ్వలేదు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అనేది వస్తుంది. సెకండ్ మెరిట్ లిస్ట్ రావాలి, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చి కట్ ఆఫ్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 3-4 మంత్స్ అనేది టైం పడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కొత్త నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈఎంఐకి సంబంధించి. ఓకేనా, అండ్ ఇది మనకి ప్రాసెస్ అనమాట. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే మంచి స్కోరింగ్ చేశారో 95+, 90+ చేశారో వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, అండ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది మనకి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఎవ్వరు ఏ కట్ ఆఫ్లు చెప్పినా కానీ నమ్మకండి, ఫైనల్ కట్ ఆఫ్లు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, అండ్ ఇదండి మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనమాట రిజల్ట్స్ తర్వాత. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.